డాడీ నువ్వు వెనకబడ మాకు నీ కంపల్సరీ మళ్ళీ రీఎంట్రీ కోసం వెయిటింగ్ చేస్తాం. రీతు యొక్క మాత్రం చెప్పుతో కొట్టినట్టు వచ్చింది మా సమాధానం. ఎందుకంటే ఇన్ని రోజులు కళ్యాణ్ ఏంటి పవన్ గురించి కన్నీళ్ళు కార్చేసింది. తనుజక్క డాడీ డాడీ అని చెప్పి వేరే అక్క వచ్చి మళ్ళీ జాయిన్ అయ్యేసరికి బాధ తట్టుకోలేక జనాలకు కూడా చిరాకు వచ్చి ఎలిమినేట్ చేస్తున్నారని అనిపిస్తున్నాను. అయినా ఫస్ట్ ఆయన సపోర్ట్ చేశారు తనుజక్కకి, గేమ్ ఏమీ లేక ఆమెని చేసేస్తున్నారన్న విధిలో ఉన్నారు కాబట్టి ఎలిమినేట్ చేసేస్తారు పక్క. వెనకబడిపోయాడు. డాడీ నువ్వు వెనకబడ మాకు నీ కంపల్సరీ మళ్ళీ రీఎంట్రీ కోసం వెయిటింగ్ చేస్తాం. మేము నువ్వు ఉంటావు, తనుజక్క సపోర్ట్ నీకు ఉంటది. మళ్ళీ ఈ రోజు ప్రోమో చూస్తే నాగార్జున రమ్య మీద గట్టి ఫైర్ అయ్యిండు కళ్యాణ్ విషయంలో, అంటే అమ్మాయిల పిచ్చోడు అనే మాటతో. సో అది ఎట్లా అనిపించింది? ఫస్ట్ నాగార్జున సార్ని మెచ్చుకోవాలని, ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ చేయట్లే వీళ్ళకి సపోర్ట్ చేయట్లా. ఒక్క విధంగా అందరికీ తెలియకుండా అని చెప్పి సీక్రెట్ రూమ్ లో పిలిచి మరీ ఆ వీడియోలు చూపిస్తున్నారు కదా, ఆయనకు మాత్రం యాక్సెప్ట్ చెప్పాలి. ఎందుకంటే ఇద్దరు దగ్గర మిస్టేక్ ఉందన్న. అసలు ఆ బిగ్ బాస్ అనేది చెత్త అయిపోయింది నిజంగా. ఇన్ని రోజులు పులిహార కలిపి రీతు యొక్క మాత్రం చెప్పుతో కొట్టినట్టు వచ్చింది మా సమాధానం. ఎందుకంటే ఇన్ని రోజులు కళ్యాణ్ ఏంటి పవన్ గురించి కన్నీళ్ళు కార్చేసింది. నిజంగా బయట ఉన్నా కూడా ఎవరికోసం అట్లా కార్చదేమో నాకు తెలిసి. లేకపోతే ఫేమస్ కోసం చేస్తున్నారా, లేకపోతే కంటెంట్ తీసుకుని చేస్తున్నారా, అసలు జనాలకి చూసిన వాళ్ళకి మైండ్ పోతుందని. నిజంగా వాళ్ళు బాగానే ఉంటున్నారే కానీ బయట చూసిన జనాలకు మాత్రం పిచ్చిలేస్తుంది నిజంగా. తిట్టడం కరెక్టే అన్న, అట్లా మాట్లాడడం కరెక్ట్ కదా. ఎందుకంటే ఎన్ని ఎపిసోడ్లు ఎలా జరిగిందో ఏం తెలియకుండా మధ్యలో వచ్చి అట్లా మాట్లాడడం కరెక్ట్ ఉన్నమాట అన్నది. కానీ ఏంటంటే పబ్లిక్ లో అట్లా చేసి అట్లా తిట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ పవన్ అన్న పిచ్చే, అమ్మాయిలు పిచ్చి లేనివాడు ఎవడు ఉంటాడు అన్న చెప్పు. అన్న ఒక్కడే కాదు కదా, ప్రతి ఒక్కరు చిన్న పోరగా నుంచి పెద్ద పోరగా దాకా ముసలోడు కూడా అమ్మాయిలు పిచ్చింది. ఎవడు తన అంటాం పర్టికులర్ గా అది కరెక్ట్ కాదు. నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కానీ ఆమె సైడ్ నుంచి ఇంట్రెస్ట్ ఉందని ఒక మాట కొండ బద్దలు కొట్టేశాడు అన్న. నిజంగా మనసు పగిలిపోయి ఉంటుంది రీతు అక్కకి. ఏంటంటే ఇంకా నాగార్జున సార్ ఇంకా ఫైర్ అవుతారేమో అని చెప్పి సైలెంట్ అయిపోయిందేమో. కానీ ఎట్టంటే ప్రతివత పరవన్నం ఉంటే తెల్లారి ఉంటుంది కదా సామెత, ఇప్పుడు చూపించింది. ప్రతివత పరవన్నం వండేంతవరకు తెల్లారుజామున వరకు తెల్లారలేదన్న, అది ఉంటుంది కదా. ఆ సామెత మాత్రం నిరిపోయింది. రీతు అక్క నిజం చెబుతున్నా, మీ ఫీల్ అవుతానా మగన ఎవరిని నమ్మొద్దు. నిజం చెప్తున్నాగా, మీ మమ్మీ సపోర్ట్ ఉంది. ఆల్మోస్ట్ మీ మమ్మీ కూడా నీకు చెప్పారు గేమ్ మీద ఇంట్రెస్ట్ పెట్టమ్మా, నువ్వు నీకోసం నువ్వు గేమ్ ఆడని చెప్పి అంత ఎమోషనల్ అయ్యారంటే నువ్వు ఇప్పటికైనా తెలుసుకో అక్క, ఎవరిని నమ్మొద్దు. మారుతుంది అనుకుంటున్నాను అన్న. ఏమో చెప్పలేము, మళ్ళీ నైట్ 12 గంట అయితే మళ్ళీ జనాలు ఎప్పుడు మారిపోతారో తెలీదు, మనం చెప్పలేము అది. కానీ ఫైనల్ దాకా కొంచెం ట్రై చేయక్క, ఎందుకంటే నీ మీద చాలా మంది హోప్స్ పెట్టుకుని ఉన్నారు కాబట్టి నువ్వు ఫైనల్ దాకా రావాలని కోరుకుంటున్నాను. మాధురి అక్క నిజంగా నువ్వు ఇన్ని రోజులు నేను మెచ్చుకున్నా, తనుజక్క విషయంలో నువ్వు మాట్లాడిన కరెక్ట్ కాదక్క. ఆయన రుద్దితే ఏం రుద్దించుకోవడం ఏందక్క నాకు అర్థం కాదు. ఏదో ఫ్రెండ్షిప్ లాగా పట్టుకుంటే రుద్దించుకోవడమేగా. చప్పట్లు 2 చేతులతో వస్తాయంట. చప్పట్లు 2 చేతులతో వస్తాయండి, మరి దారుణం చెప్తున్నారు అది. మాధురి అక్క కొంచెం 2 చేతులతో చప్పట్లు వస్తే నామ చెప్పడం వింతగా ఉంది. మనం ఎక్కువ మాధురి అక్క గురించి మనం మాట్లాడలేమన్నా, సరేనా? ఎందుకంటే తనుజ అక్కని ఎట్లా కరెక్ట్గా అంటే కరెక్ట్ కాదక్క, దయచేసి అట్లా అనుకో. ఎందుకంటే ఇన్ని రోజులు చాలా ఫేమస్ అయ్యి ఎంతవరకు ఆడాలో అలిగి మరిగి ఆమె ఎంత ముందు అద్దం ముందు ఏడ్చినా ఎమోషనల్ అయినా జనాలు ఆమెకి ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్ అసలు మ్యాక్సిమం ఎంత చెప్తే ఎందుకన్నా, అసలు బిగ్ బాస్ తీసేస్తే అయిపోతుంది ముందర పని. జనాలు కూడా అదే కోరుకుంటున్నారు, తీసేస్తే బిగ్ బాస్ చాలా మంది బాగుపడతారు, యూత్ అనేది మేలు బాగుపడతారు. ఈ కృష్ణకాంత్ పార్క్ లో సూతనే ఉన్నాం, సాయంత్రం అయితే చాలు. ఎట్లా అంటే ఇప్పుడు కృష్ణకాంత్ పార్క్ కి బిగ్ బాస్ కి పెద్ద తేడా ఏం లేదు. ఎట్లా అంటే పిల్లి చిన్నగా వెళ్ళి పాలు తాగుతున్న వీడియో చూసాం అన్న. చిన్నగా గేమ్ ఆడుతూ ఫైనల్లోకి వచ్చాడు కదా, అన్నది మెచ్చుకోవాలి నిజంగా. అన్నకు ఒక లవ్ లేదు, ఏమి లేదు, ఎమోషన్ ఏం లేదు. వచ్చామా, ఆడామా, గెలిచామా, కప్పు తీసుకున్న వీధిలో ఉన్నాడు. అన్నకు మాత్రం నిజంగా సపోర్ట్ చేయాలి. గెలిచే అవకాశం లేదు కానీ ఆయన ప్రయత్నం చేస్తున్నాడు కదా, ఉన్న వాళ్ళకన్నా బెస్ట్ కదా ఆయన. అట్లా ఒప్పుకోరలే అన్న. నాకు 50 లక్షలు ఎవరు వదులుకుంటారు నాకు చెప్పన్న. ఉట్టి పునః 10 రూపాయలు రోడ్డు మీద దొరుకుతాయి, ఎవడో ఊరుకోడు. 50 లక్షలు ఎవడో వదులుకుంటాడు. అమ్మో ఈ రోజుల్లో ఇండస్ట్రీలో మంచితనం అది ఎవరికి లేదన్న. బయట చూస్తుంటే బిగ్ బాస్ ఆపేయాలన్నట్టు ఒక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆపేత్తని దరిద్రం పోతాను నిజంగా. ఇన్ని సీజన్ లేని టాపిక్ ఈ సీజన్ కి ఎందుకు వచ్చిందన్న? మరి దారుణం చేస్తున్నారు నాయన. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చూస్తున్నారు బిగ్ బాస్. నితట్లో కూడా బిగ్ బాస్ రీఛార్జ్ చేసుకుని మరీ చూస్తున్నారట. కంపల్సరీ బిగ్ బాస్ తీసేస్తే పోతుంది.